ఇక్కడ మా పాప ఎందుకు ఏడుస్తుందో అనుకుంటున్నారా? నేను కొట్టానేమో, మా ఆవిడ కొట్టిందేమో అనుకుంటుండొచ్చు కదా మీరందరూ. కాదు కాదు, నిన్న ఆదివారము ఆమె బర్త్డే రోజు మేము చర్చి నుంచి తిరిగి వస్తుంటే జిల్లలగూడ రోడ్డు పైన ఈ పిట్ట దొరికింది మాకు. దాని ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఒక క్లాత్లో చుట్టి పెట్టాను. అక్కడ ఒక షాప్ అతను పక్కనే ఒక ఫుట్పాత్ మీద ఒక చెప్పుల షాప్ అతను వాటర్ తాగించాడు, సంథింగ్ దాన్ని కొంచెం ఏదో చేయడానికి ట్రై చేశాడు, బట్ అది వర్కౌట్ కాలేదు. దాని ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని అలా కొంచెం వేడిగా ఉంచడానికి ప్రయత్నించి ఒక బట్టలో చుట్టి పెట్టిన, విండోలో పెట్టాను. అక్కడ కొంచెం వెలుతురుగా ఉంది అని కొద్దిసేపు అయితే ఉంది, వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించాను. తర్వాత విప్పి చూసా అది ఎలా ఉంది అని. కొన్ని వాటర్ తాగించాను. వాటర్ తాగించిన తర్వాత అది చక్కగా లేచి ఎలా నిల్చుంది. పట్టుకుందామని చూస్తే ఎగురుతుంది. అదిగోండి, ఇలా ఎగురుతూ ఉంది. కానీ అది సంథింగ్ ఇంకా ఏదో అనీజీగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడే దాన్ని ఎక్కడికి పంపించొద్దు అని ఇక్కడే ఉంచాను ఇంట్లో. అక్కడే ఆ మూలకి ఒదిగిపోయింది. అది చాలాసేపు అక్కడే ఉంది. చక్కగా ఉంది స్పారో పిచ్చుక. చాలాసేపు ఉంది. ఆ రోజు ఈవినింగ్ అంటే నిన్ననే ఆగస్టు 17 ఆదివారం మధ్యాహ్నం మాకు ఈ పిచ్చుక దొరికింది మా పాప పుట్టినరోజు సందర్భంగా. పిచ్చుక మొత్తం చచ్చిపోయింది అనుకునే దాన్ని బాగా కాపాడిండు. శబాష్ మై డియర్. ఏం కావాలి చెప్పు. పిట్టే కావాలా? అది ఎగిరిపోయింది లేదు కదా. లేదు పోనీలే, వేరే పిట్టిని తెచ్చుకుందాం.